గోవిందుడిని అర్చించడానికి ఒక భక్తుడు ఆలయానికి వెళ్లాడు. ఆలయం వెలుపల ఉన్న ఒక దుకాణంలో అర్చన నిమిత్తం కొబ్బరికాయ, అరటిపండు, కర్పూరం, పువ్వులు, అగరవత్తులు మొదలైనవి కొన్నాడు. ఈ పూజా సామాగ్రిని ఆ భక్తుడు ఆలయంలో గర్భగుడిలో ఉన్న అర్చకునికి ఇచ్చి అర్చన చెయ్యమని చెప్పాడు. అర్చకుడు అర్చన పూర్తిచేసి కొబ్బరికాయను రెండుగా పగలగొట్టి విగ్రహం ముందు ఉంచాడు. ఒక అరటిపండును కాస్త ఒలిచి విగ్రహం ముందు ఉంచాడు. అటు తరువాత అర్చకుడు రెండో అరటిపండు ఒలవబోతూ ఉన్నాడు. అప్పుడు భక్తులు చేతులు జోడించి ప్రణమాలు అర్పించారు. తమ ముందునకు కర్పూర హారతి వచ్చిన పరిపూర్ణ తృప్తితోనాడు భక్తులు కళ్ళును తుడుచుకున్నారు. అప్పుడు కొబ్బరికాయ, అరటిపండు పరస్పరం దిగులుపడుతూ ఇలా మాట్లాడుకున్నాయి. కొబ్బరికాయ, అరటిపండుతో నన్ను పగలగొట్టి దైవవిగ్రహం ముందు ఉంచారు. నిన్ను గిల్లి ఉంచారు. అప్పుడు ఆ భక్తులు మనసారా భక్తిశ్రద్ధలు చూపిస్తూ ఉన్నప్పుడు చేతులు జోడించి నమస్కరించలేదు. దీన్ని నువ్వు గమనించావా? అరటిపండు: బాగానే గమనించాను. అదే భక్తులు కర్పూర హారతి ఇస్తున్నప్పుడు మాత్రం దైవనామాన్ని ఉచ్చరిస్తూ చేతులు జోడించి నమస్కరించారు ఎందుకని? మనకు లభించిన ఈ గౌరవము, ప్రాధాన్యత మా కర్పూరానికి మాత్రం ఎలా దక్కింది? ఈ విధంగా అవి పరస్పరం మాట్లాడుకోసాగాయి. విశేషమేమిటంటే ఈ సంభాషణాంతంలో అవి కర్పూరం తనను దగ్ధం చేసుకుని భక్తులు దైవవిగ్రహాన్ని బాగా దర్శించడానికి దోహదపడింది. ఆ విధంగా తనను కర్పూరం ఆత్మార్పణం చేసుకోవడం వలననే దానికి అంతటి గౌరవమర్యాదలు లభించాయి అని తెలుసుకున్నాయి.